సిటీ న్యూస్ కి స్వాగతం. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ చౌరస్తా ఆర్యవైశ్య భవన్లో మాజీ మేయర్, ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్షులు గుండా ప్రకాష్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించి తొలిసారిగా వందేమాతర గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు మాట్లాడుతూ, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం ఒక బలవంతమైన శక్తిగా మారిందని అన్నారు. ప్రభుత్వం అనేక స్కీమ్స్లు ప్రవేశపెట్టినా కూడా కొంతమందికి అవి తెలియక చాలామంది లబ్ధి పొందలేకపోతున్నారని అన్నారు. అయితే ప్రతి ఒక్కరూ లేబర్ కార్డ్ చేయించుకోవాలని గుండా ప్రకాష్ రావు కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా వరంగల్ పట్టణ ప్రజలకు, ఆర్యవైశ్య సంఘ సభ్యులకు, శ్రేయోభిలాషులకు అందరు కూడా నేను వారికి శుభాభివందనలు తెలియపరుస్తున్నా. ముఖ్యంగా చెప్పాలంటే 80వ స్వాతంత్ర దినోత్సవం గడుపుకున్నటువంటి శుభ సందర్భంగా కొన్ని వాస్తవాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం ఒక బలమైన శక్తిగా రూపొందనటంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే ప్రజల జీవితాలు కూడా ఎంతో మెరుగైనాయి. అయినా కూడా ఇప్పటికీ కొంతమంది పేదరికంలో బాధపడుతున్నారు. ప్రభుత్వం అనేకమైనటువంటి స్కీమ్స్ ఏర్పాటు చేసినా కూడా వారికి వాటి విషయం తెలియక కొంత బెనిఫిట్ పొందలేకపోతున్నటువంటి విషయం కూడా వాస్తవం. ముఖ్యంగా లేబర్ కార్డ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ లేబర్ కార్డు గురించి ఎవరికి తెలియదు. ఒక వ్యక్తి లేబర్ కార్డు తీసుకునేది ఉంటే అతడు చనిపోయేది ఉంటే ఆ కుటుంబానికి 2 లక్షలు వస్తాయి. కట్టేది చాలా నామినల్. అంటే ఉదాహరణకు చెప్తున్నా, దాని గురించి కూడా వైశ్య సంఘం ఇప్పుడు ఫోకస్ చేస్తూ ఉన్నది. ప్రభుత్వ పరంగా ఏదైతే బెనిఫిట్స్ వస్తాయో అవి కూడా ప్రజలకు అందుబాటులోకి రావాలని మేము కృషి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు అందరూ కూడా సుఖశాంతులతోటి, ఆయురారోగ్యాలతోటి, ఐశ్వర్యంతో సుఖంగా ఉండాలని, దేశాన్ని ఇంకా బలంగా తయారు చేయాలని, అమరవీరుల త్యాగాలను మనం ఈరోజు స్మరించుకోవాలని, ముఖ్యమైన జాతిపిత మహాత్మా గాంధీ లాంటి నాయకులకు శ్రద్ధాంజలి ఘటించాలని కోరుతూ